ఐరన్ తప్ప ఏం మిగలేదు. రావడానికి కూడా ఛాన్స్ లేదు. మొత్తం ఐరన్ తప్ప ఏం మిగలేదు. నైట్ 3 గంటలకు వచ్చాం సార్. ఏనుగురు సార్ ఏనుగురు ఎస్పీ గారు 3కి వచ్చారు. మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ బండి బస్సులో కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు బండి కింద పెట్రోల్ అంటుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే సిచ్యువేషన్ ఫ్రంట్ భాగంలో అధిక మొత్తంలో ఈ మంటలు అనేవి చెలరేగే ప్రమాదం అనేది చోటు చేసుకుంది కాబట్టి భాగంలో ఫైర్ రాదు, ఆడొక్కటి చనిపోయింది అంతే. అంతే 23,000 ఫైన్ ఉందంట సార్ బస్ మీద. రాంగ్ పార్కింగ్, హై స్పీడ్, వీటన్నిటికి సంబంధించి. ఏ కంపెనీ? కావేరీ. కావేరీ చనిపోయినట్టు పోస్ట్ మార్టం జరుగుతుంటే పొగుతుంది అంతా బొగ్గు ఉంటుంది. ఈ బండి చూసినప్పుడు వాడు ఆపింటే మోటార్ సైకిల్ ఓపెన్ అయ్యి బ్లో అయిపోయింది. పెట్రోల్ కదా బ్లో అయిపోయింది. అంటే డ్యామేజ్ అనేది బ్యాక్ ఏం లేదు. మోటార్ సైకిల్ కొడతానే బ్రేక్ వేసింటే ఏం లేదు. పాడుకొని చూసినట్టు నాతో ఆడ హాఫ్ కిలోమీటర్ ఎందుకు డెడ్ బాడీ పడింది. ఉంది ఫ్రెష్గా ఉంది డెడ్ బాడీ. మేమేమనుకుంటున్నాం అంటే వెనుకలోడు కింద పడినాడు, ముందు ఆడ ఎత్తుకున్నాం అంతే. వాళ్ళు ఎత్తితే తెలుస్తుంది వాడు బస్సు బ్రేక్ వేసింటే జరుగుతానే ఆడకైపోయేది. ఏం కాదు ఆడికి స్టాప్ అది రాసుకుని వచ్చిన వలన పెట్రోల్ ఫ్లేమ్ బర్న్ అయ్యింది. పెట్రోల్ రోడ్డు మీద పడేసరికి ఇన్వెస్టిగేషన్ సర్కండేషన్ చూస్తే అంతే. అతను గీతలు పడినాయి ఎంత ఆ క్యాప్ ఆడ ఓపెన్ అయింది. క్లియర్ లేదు. వాడు ఆన్నే బ్రేక్ వేస్తే ఇంకా ఏది కాదు. అది ఒకటి లైవ్ చూసినోడు ఉన్నాడు. లైవ్ చూసినోడు లేదు. వాళ్ళే కాపాడింది. మినిస్టర్ ఈయన మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చినట్టున్నారు. ఏమైనా పొద్దుటూరులో ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఇక్కడ ప్రాణాలు పోవడం అనేది ఒక స్పాట్లో జరిగినటువంటి సంఘటన. అయితే బస్సు ఫిట్నెస్ ఉందా లేదా, బస్సులో డబుల్ డ్రైవర్ ఉన్నాడా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా 2 డ్రైవర్లను పెడితే వాళ్ళకి 2కి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. సింగిల్ డ్రైవర్తోనే త్రూఅవుట్ నైట్ అంతా కూడా వాళ్ళతో డ్రైవింగ్ చేపించి ప్రజల ప్రాణాలతో వాళ్ళు చెలగాటం ఆపుతూ ఉన్నారు. అదే వాడు బస్సు డ్రైవర్ నిద్రపోకుండా ఉండింటే యాక్సిడెంట్ జరుగుతానే వాడు బ్రేక్ వేసింటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేది కాదు. కేవలం మోటార్ సైకిల్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చనిపోయేటోడు. ఆ మోటార్ సైకిల్ అట్లా రాసుకుంటూ రావడంతో పెట్రోల్ లీక్ అయ్యి బస్సు అంటుకుంది. స్పాట్లో బ్రేక్ వేస్తే జరగదు. కాబట్టి దీంట్లో యాజమాన్యం తప్పు, బస్సు డ్రైవర్ తప్పు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ బస్సు మీద 19 చలానాలు ఉన్నాయంటున్నారు. 19 చలానాలు ఉండే బస్సు ఫిట్నెస్ ఎట్లుంటుంది, ఆ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది అనేది ఆ 19 చలానాలే చెప్తున్నాయి. అటువంటి బస్సును రోడ్ల మీద ఎట్లా అలో చేస్తారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా. ఇందాక మంత్రి గారు చెప్తున్నారు బస్సు అంతా ఫిట్నెస్ బాగుంది, బస్సు పర్ఫెక్ట్గా ఉందని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడే నాకు మిత్రులు చెప్పినారు, విలేకరులు. అసలు ఫిట్నెస్ అనేది మంత్రి గారు ఎప్పుడు ఆయన బస్సు కింద దూరి నట్లు బోల్ట్లు చెక్ చేసి చెప్పినాడా? అసలు స్పాట్లో యాక్సిడెంట్ జరిగి 2-3 అవర్స్ అయింది. ఈ లోపలనే ఆయన దానికి క్లీన్ సర్టిఫికెట్ బస్సుకి ఇవ్వడం అనేది అంటే ఆ బస్సు ఓనరు వీళ్ళకి స్నేహితుడా, బంధువా, లేకుంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అంత అర్జెంటుగా మినిస్టర్ గారు క్లీన్ చిట్ ఇవ్వడం, దానికి
కావాల్సినటువంటి అధికారులు రావాలి, ఫిట్నెస్ చెక్ చేయకుండానే మంత్రి గారు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు, స్పాట్లు ఇస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం లేదు. మళ్ళీ ఇంకొకరి మాట కూడా అన్నారని చెప్పి అంటే చనిపోయిన వాళ్ళు అంటే ఇదంతా మా రాష్ట్ర బస్సు మా రాష్ట్రానికి కాకుండా చనిపోయిన వాళ్ళు మా వాళ్ళు కాకుండా మానవతా దృక్పథంతో చేస్తా అన్నట్టు వాళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చినారా? ఇండియా పౌరులు కదా, బాధ్యత లేదా? ఎక్కడోళ్ళు ఉండారు దాంట్లో, ఈస్ట్ గోదావరి ఉండారు, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఒకటే కుటుంబంలో 4 ఉండారు, హైదరాబాద్ వాళ్ళు ఉండారు. వీళ్ళందరూ ఏదో ఇతర దేశాల నుంచో ఇతర గ్రహాల నుంచి వచ్చినట్టు మాట్లాడతారు. అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించి పూర్తిగా ఈ యొక్క ప్రమాణికాలు పాటించాల్సింది, మరి పాటించలేదంటారా? ఖచ్చితంగా పాటించడం లేదు. ఈరోజు చూస్తున్నాం నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ ఎంత ప్రమాదకరంగా తయారైనా అంటే ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీస్తున్నారు, రిపేర్లు అంటున్నారు, కనీసం అక్కడ బోర్డులు పెట్టి తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఒక ఏదైనా బ్రిడ్జి కట్టాలంటే 2-3 సంవత్సరాలు కడుతున్నారు. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కనీసం అక్కడ ప్రికాషన్స్ పెట్టడం లేదు. రెండోది, ఈ క్రాసింగ్స్ దగ్గర అక్కడ లైట్లు కానీ లేదంటే స్పీడ్ బ్రేకర్లు కానీ అక్కడ ముందస్తు సిగ్నల్స్ కానీ పెట్టడం లేదు. ఇవన్నిటి కూడా మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళని చూసుకోకుండా కొట్టేది వస్తుంది. ఈరోజు చాలా వరకు మేము చూస్తూ ఉన్నాం, హైవే నుంచి ఆ పక్క నుంచి ఈ పక్కకు దాటుతూ ఉన్నారు. మధ్యలో వాడు ఆ చెట్ల మధ్య నుంచి వస్తే ఎవరికి కనిపిస్తుంది? దానిలోనే అంత హైట్ లేపితే వాడు రాకుండా అంటాడు, మోటార్ సైకిల్ రాకుండా పెట్టాలి. ఇవన్నీ ఎక్కడ ప్రికాషన్స్ లేవు. ప్రభుత్వం అయితే చాలా నిర్లక్ష్యంగా ఈ చావులకన్నిటికీ బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఘోర ప్రమాదానికి యాజమాన్యం, డ్రైవర్తో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఇక ముందు ఇటువంటివి జరగకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వచ్చి క్లీన్ సర్టిఫికేట్ ఇట్లాంటి ఇవ్వడం మంచి పద్ధతి కాదు. ఆ ఓనర్ను డ్రైవర్ని వెనకేసుకొని రావడం కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి చనిపోయినటువంటి వారి కుటుంబానికి అంతా మినిమం 25 లక్షల నుంచి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, వైద్య పరీక్షలు అందించాలి. ఏదైతే డబల్ డ్రైవర్ లేకుండా ఈరోజు ఈ బస్సును అలౌ చేసినారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఈ బస్సులన్నీ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయో అక్కడ డబల్ డ్రైవర్ ఉండాలా లేదా, బస్సును చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా చేయకుంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే రేపు ఏదైనా ప్రమాదంలో చనిపోతే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇది మనం చూసు సార్
ఇప్పుడు డైపర్లకి పరం మాట్లాడలేదు. ఈరోజు ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు 19 మంది చనిపోయి 12 మంది హాస్పిటల్ పాలైనారు. ఇందాక ఒక పేషెంట్ చెప్తున్నాడు కనీసం ఫ్రంట్ డోర్ తీయకుండా డ్రైవర్ పారిపోయినాడని. అలాగే కనీసం వీళ్ళని అలర్ట్ చేయలేదు. వెనక ఎమర్జెన్సీ డోర్ కూడా లాక్ చేసి పెడితే వీళ్ళు చేతులతో అద్దాలు పలుకొట్టుకొని బయటకు వచ్చినారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ యాజమాన్యం ఉండారు. బస్సులో డబుల్ డ్రైవర్ అనేది కంపల్సరీ నైట్ జర్నీలో. ఒకటే సింగిల్ డ్రైవర్ని పెట్టినారు. వాడు నిద్రపోక ఏం చేస్తాడు తెల్లవారుజామున. కాబట్టి వాళ్ళు ఈ డబుల్ డ్రైవర్ పెడితే 2 జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. కక్కుర్తి పడి ఈరోజు ఇంతమంది ప్రాణాలకు బలి కావడానికి కారకులైనారు. బస్సు డ్రైవర్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితేనే బ్రేక్ వేసింటే అసలు ఫైర్ యాక్సిడెంటే జరగదు. మోటార్ సైకిల్ అట్నే రాసుకుంటూ పోవడం వలన పెట్రోల్ లీక్ అయి అంటుకోవడం జరిగింది. అది దానికి మరి బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే డ్రైవర్ బ్రేక్ వేయలేదనేది ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో బయటపడలేదు. కానీ అక్కడ మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు బస్సు పర్ఫెక్ట్గా ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది, అన్నీ కూడా బస్సు బాగుందని చెప్పడము అసలు అర్థం కావడం హాస్యాస్పదంగా ఉంది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీం వచ్చి చెక్ చేసి బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే టెక్నికల్ ప్రాబ్లం ఉందా అని వాళ్ళు చెక్ చేయకుండానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దానికి క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి? బస్సు పర్ఫెక్ట్గా ఉందని క్లీన్ చిట్ ఇవ్వడము అంటే ఏమన్నా ఓనర్ ఏమన్నా బస్సు ఓనర్ వాళ్ళకి బంధువా లేకుంటే స్నేహితుడా అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అర్థం కావడం లేదు. స్పాట్లోనే క్లీన్ చిట్ ఇచ్చేదేంది బస్సు ఫిట్నెస్ బాగుందని? అది మినిస్టరు టెక్నికల్ నాలెడ్జ్ లేని వ్యక్తి. పైన బస్సు కింద దూరి బోల్టు నట్లన్నీ చెక్ చేసినాడా? చేయలేదు కదా. కాబట్టి దీంట్లో ప్రభుత్వము నిర్లక్ష్యం కూడా ఉంది. డబల్ డ్రైవర్ ఉండాడా లేదా దానికి ఇప్పటికే 19 చలనాలు ఉన్నాయని అక్కడ అధికారులు చెప్తున్నారు. అంటే ఆ బస్సు పరిస్థితి ఏంటి? కాబట్టి దీంట్లో యాజమాన్యం బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి.
అలాగే డ్రైవర్ తప్పిదం జరిగింది కాబట్టి డ్రైవర్ను పైన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి యాజమాన్యం గవర్నమెంట్ కలిపి 50 నుంచి ₹1 కోటి ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే దెబ్బలు అయినాయో వాళ్ళకు కూడా ఆర్థిక సాయమే వైద్య సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.